హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో నేను మీకు మార్నింగ్ నుండి ఈవినింగ్ బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. సో ఇక్కడైతే ఫస్ట్ నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇది రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. లైక్ చపాతీ, దోశ, ఇడ్లీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ముందుగా నేను వేరుశనగ గింజలు వేపించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 to 12 తీసుకున్నాను. ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ యూస్ చేశానండి. సో ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కనుక పెసరట్టు అనమాట. సో పెసరట్టులోకి నేను ఇది చేస్తున్నాను. నాకు ఎలాగో ఆఫ్టర్నూన్ రైస్లో కూడా ఉంటుంది అన్నట్టుగా. నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం ముక్క యాడ్ చేశానండి. సో ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే బాండల్లో ఇంకొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ నేను వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. దెన్ నేను 2 టమాటాస్ తీసుకున్నాను. అవి కట్ చేసుకొని యాడ్ చేసుకోనండి. అలాగే ఇందులో సరిపడా చింతపండు యాడ్ చేస్తున్నాను. నేను సపరేట్గా నానపెట్టుకోలేదండి. కావాలంటే మీరు సపరేట్గా నానపెట్టుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఈ టమాటాలోనే వేసి మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను. అది కుక్ అయ్యే లోపల మనం పైకి వెళ్ళేసి చెట్లకి వాటర్ పోసేద్దాం. చెట్లు అంటే పెద్దగా ఏం లేవులేండి, ఒక 2 or 3 మాత్రమే. అండ్ ఇది వచ్చేసి జామ చెట్టు. మీకు ఇంతకుముందు వ్లాగ్లో చూపించినప్పుడు నాకు ఏమైనా టిప్స్ చెప్పండి మీకు తెలిస్తే అన్నాను. బట్ ఎవరు అయితే నాకు దాని గురించి కామెంట్ చేయలేదు. దాని తర్వాత నేను దీనికి ఒక విధమైన కంపోస్ట్ అయితే ఇచ్చాను, ఇంట్లో ప్రిపేర్ చేసిందే. సో అది ఇచ్చిన తర్వాత మీరే చూడండి, ఇక్కడ అంతకుముందు కొంచెం కూడా మనకి ఇగురు అనేది లేదనమాట. దానికి అసలు చిగురు అనేది లేదు. ఇప్పుడు చూసారా మంచిగా అది వస్తుంది చెట్టు అనేది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే అంటే ఎవరైనా తెలిస్తే చెప్తారేమో అనుకున్నాను, బట్ ఎవరైతే నాకు కామెంట్ చేయలేదు దాని గురించి అయితే కనుక. అండ్ జామ చెట్టు అయితే వస్తుంది, అదొక సూపర్ హ్యాపీ. దెన్ ఇక్కడ నేను వేయకుండానే ఒక పచ్చిమిర్చి చెట్టు వచ్చింది. అండ్ టమోటాలు కూడా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎంత వాలిపోయాయండి, కర్రలు లేవు కట్టడానికి. ఇక్కడంతా కూడా బోల్గానే దొరుకుతున్నాయి అన్నమాట, గట్టిగా ఉండేవి దొరకలేదు. అండ్ ఇక్కడ ఒక కాకర చెట్టు నేను వేయకుండానే మొలిచింది. సో దీన్ని కూడా నేను కంపోస్ట్ ఇచ్చాను. దాని తర్వాత దీన్ని గ్రోత్ అనేది చాలా బాగుందన్నమాట. సో పూత కూడా పెడుతుంది, మరి చూడాలి ఎంతవరకు వస్తుందా లేదా అనేది. అండ్ ఇక్కడ ఈ టమాటా చెట్టు వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇగురు పెట్టుకొని వస్తుందండి. సో నేను దానికి అయితే షోర్గా కర్ర తెచ్చి కట్టాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇది చూసారా, మందారం చెట్టు కొన్నాం కదా, దీనికి చూసారు కదా, దీన్ని చీమగుడ్డ ఏదో అంటారు. కరెక్ట్గా నాకు మిల్లీ బగ్ సంథింగ్ ఏదో అంటారండి, అట్లా వచ్చేసింది అనమాట. ఇది ఇంతవరకు కట్ చేసేయాలి. అది కట్ చేయకపోతే రిమైనింగ్ అంతా కూడా పాడైపోతుంది. అంటే ఇక్కడ నేను ఒక అలోవెరా ప్లాంట్ వేశాను, అది బతుకుతుందో లేదో చూడాలి. చేసి 2 days అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా కిందకు వచ్చేసానండి. కింద చెట్లకు కూడా వాటర్ వేసేసి నెక్స్ట్ ఇక్కడ టమోటా చూస్తున్నాను. ఇది కొంచెం మనకి సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఇందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసి చేస్తున్నాను. సో ఈ లోపల నాకు పాప నిద్ర లేచిందండి. అంతకుముందు పాప త్వరగా లేచేసేది, ఇప్పుడు కొంచెం లేట్గా లేస్తుంది. ఒక్కోసారి 9 కూడా అవుతుందన్నమాట. సో తను లేచిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ పెడదాము అంటే తను ఒప్పుకోవట్లేదు. నేను ఇంకా తనకి పాలే ఇస్తున్నాను కొంచెం. అండ్ ఇక్కడ గీ చూసారు కదా, ఇప్పుడు నేను మీగడ తీసి పెట్టాను కదా, అదే మీగడతో నేను ఇక్కడ గీ ప్రిపేర్ చేశాను. సో పాపకైతే ఇదే యూస్ చేస్తానండి, కౌ గీ. అండ్ మాకైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చింది యూస్ చేస్తాను, కానీ మ్యాక్స్ మాకు కూడా అదే యూస్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో నేనైతే ఇప్పుడు బీబీ రాయల్ హనీ యూస్ చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగుంది. నాకు డాబర్తో కంపేర్ చేసుకుంటే ఇది మంచిగా అనిపించింది. సో ఇదైతే బిగ్ బాస్కెట్లో ఉంటుందండి, ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే పెట్టుకోండి. నాకు 1 kg వచ్చేసి ఇక 395 రూపీస్ ఉంది. నాకు ఇది ఆఫర్లో 300 రూపీస్కి వచ్చిందనమాట. సో నాకైతే నచ్చింది. మీకు ఎవరైనా కావాలంటే పెట్టుకోండి. నేను మళ్ళీ ఇది అయిపోతుంది కదా, సో మళ్ళీ ఆర్డర్ అయితే పెడతాను. సో ఇక్కడ నేను తనది అయిపోయిందండి. నార్మల్గా నేను బ్రౌన్ షుగర్ తెప్పించి బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను ఈ మధ్య పాపకి. సో అది అయిపోయేసరికి నెక్స్ట్ నేను హనీ యూస్ చేస్తున్నాను. ఇంకా బెల్లం కూడా పౌడర్ చేసి యూస్ చేయాలని ఉంది, బట్ ప్రస్తుతానికి ఇంకా హనీ యూస్ చేసి అదంతా పౌడర్ చేసుకోలేక ప్రస్తుతానికి ఇదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఒక 4-5 days నుంచి. దెన్ ఇది వచ్చేసి టమోటా కొంచెం టైం పట్టిందండి. సో బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచాను. అది చల్లారే లోపల మనం ఇక్కడ నెక్స్ట్ వర్క్ చేసేద్దాం. ఈరోజు నాకు లాండ్రీ డే అనుకోవచ్చు. అంటే కంపల్సరీ ఈ డే అని అయితే ఏం లేదండి. నేను వీక్లీ వన్స్ 10 daysకి ఒకసారి లోపల, అంటే మ్యాక్సిమం వీక్లీ వన్స్ నేను బెడ్షీట్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. సో పాప ఉంటుంది అండ్ ఎక్కువ వీళ్ళు తొక్కుతూ ఉంటారు కాబట్టి చేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇవాళ నేను బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అండ్ ఇక్కడ మనకి చిన్నవి ఉన్నాయి కదా క్యూషన్స్, సో వీటికి ఈ కవర్స్ కూడా నేను వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను అనమాట. సో అన్నీ కూడా. అండ్ కర్టన్స్ కూడా నేను మంత్లీ వన్స్ అలాగా వాష్ చేస్తానండి. సో బెడ్షీట్స్ అయితే కనుక మంత్లీకి
3 టైమ్స్ వరకు అంటే వాష్ చేస్తాను. 2 ఆర్ 3 టైమ్స్ అయితే డెఫినెట్‌గా వాష్ చేస్తాను. సో, ఇప్పుడు నేను ఇంక నెక్స్ట్ వాషింగ్ మిషన్‌లో పెట్టేస్తున్నాను. ఈ వాషింగ్ మిషన్ కూడా ఏదో కొంచెం ప్రాబ్లమ్ అయితే వస్తుందండి. మరి ఒకసారి సర్వీసింగ్ చేపిచ్చాలి. నార్మల్‌గా 3 సర్వీసెస్ అయితే అయిపోయాయి. మేము తీసుకొని కూడా ఇది 3½ ఇయర్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోతుందనమాట. ఈ ఏప్రిల్, మేకి జూన్‌కి యాక్చువల్‌గా 4 ఇయర్స్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే గనుక అది వేసేసాను వాషింగ్ మిషన్‌లో. ఇక్కడ నేను చట్నీ గ్రైండ్ చేస్తున్నానండి. ముందు పచ్చిమిర్చి, టమోటా, ఉప్పు వేసి గ్రైండ్ చేశాను. దాని తర్వాత సరిపడా పల్లీలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. మెత్తగా చేయట్లేదండి. మెత్తగా చేస్తే ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్‌లోకే బావుంటుందనమాట. సో, కొంచెం మనం కచ్చాపచ్చాగా చేయాలి ఇది. సో, కచ్చాపచ్చాగా చేస్తేనే మనకి రైస్‌లోకి అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లోకి రెండిట్లోకి సెట్ అవుతుందనమాట. సో, చూసారు కదా! నేను కచ్చాపచ్చాగా చేశాను. అండ్ ఇందులో ఆనియన్ కూడా నేను యాడ్ చేశానండి. ఆనియన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. మీరు ఒకవేళ ఎప్పుడైనా ఇది ట్రై చేయకపోతే ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను పెసరట్టుకి ఇది గ్రైండ్ చేశాను. కొంచెం సోడా పొడి వేసానండి. అండ్ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ముందుగానే నేను గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను సాల్ట్. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేశాననమాట. సో, ఇప్పుడు ఇంకా పాపకు కూడా ఇదేనండి బ్రేక్‌ఫాస్ట్. అండ్ ఇప్పుడైతే గనక నేను పెసరట్టులోకి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. సో, ఆనియన్ పెసరట్టు చాలా బావుంటుంది. సో, నేనైతే షూర్‌గా పెసరట్టు చేసినప్పుడల్లా ఇలా అయితే చేస్తాను. చాలామంది పెసరట్టు, ఉప్మా పెసరట్టు కాంబినేషన్ చాలా బావుందంటారు. బట్ నేనెప్పుడూ నాకు అంత ఎక్కువగా అయితే అనిపించలేదు. కానీ నాకు ఇదైతే గనక చాలా బాగా నచ్చుతుందనమాట. సో, ముందు నేను పాపకైతే ఇక్కడ నేను సర్వ్ చేసేసానండి. తనకి కొంచెం ఇవాళ జామ్ అడిగిందనమాట. సో, జామ్ పెట్టేసి నేను సర్వ్ చేసేసాను. తర్వాత ఇక్కడ నా కోసం నేను ఆనియన్స్ వేసుకొని అలాగే ఘీ వేస్తున్నాను. సో, పిల్లలకండి టాడ్లర్స్‌కి 1 ఇయర్ తర్వాత నుంచి ఎప్పుడైనా సరే మీరు ఓన్లీ నార్మల్ ఎప్పటిలాగా రైస్‌ది అంటే ఎక్కువుండే దోసలు, ఇడ్లీలే కాకుండా ఇలాగ మనం పెసలు వేసినవి లేదా మల్టీగ్రెయిన్స్ తర్వాత ఇంకా మనం రాగులు యూజ్ చేసినవి అలాగే చిరుధాన్యాలతో మీరు పెడుతూ ఉండండి. వాళ్ళకి చిన్నప్పుడు మంచి ఫుడ్ ఇవ్వాలన్నమాట. సో, కొంచెం హెల్తీ ఫుడ్ అనేది మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా చాలా బావుంటారు హెల్తీగా. సో, తర్వాత నేను ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్‌కి లంచ్ చేస్తున్నానండి. సో, లంచ్‌లోకి ఇవాళైతే నేను చికెన్ చేస్తున్నాను. సో, ఈ చికెన్ వచ్చేసి పాపకి నేను సెపరేట్‌గా చేస్తున్నానండి. ఎందుకంటే మేము కొంచెం స్పైసీగా తింటాం కదా! పాప అంతా స్పైసీ అస్సలు తినదు. కాబట్టి నేను ఇక్కడ పాపకి సెపరేట్‌గా తీసి పెట్టేశాను. అండ్ మాకొచ్చేసి సెపరేట్‌గా తీసుకున్నాను. అండ్ ఇద్దరికీ ఒకేసారి దీన్ని మ్యారినేట్ చేస్తున్నానండి. ముందుగా సాల్ట్, తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను. తర్వాత కారం అండి. మాకొచ్చేసి రెగ్యులర్ కారం యూజ్ చేశాను. అండ్ పాపకైతే కనుక కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇది కలర్ ఉంటుంది. మనకి కారం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేశాను. తర్వాత కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ కొంచెం గరం మసాలా. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పాపకైతే యాడ్ చేయలేదండి. అండ్ మా వరకైతే కనుక నేను తర్వాత యాడ్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు అయిపోయిందనమాట. అందుకని నేను యాడ్ చేయలేదు. అండ్ ముందుగా నేను ఇవన్నీ కూడా మంచిగా మసాజ్ చేస్తున్నాను. వీటికి మంచిగా మిక్స్ చేసుకున్నామంటే మనకి ముక్కలకు కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుందనమాట. సో, తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ బౌల్‌లో నేను పాపది కూడా మిక్స్ చేసేస్తున్నాను. హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత నేను చేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ అది స్పైసీ ఎక్కువైపోతుందన్నట్టుగా. సో, ఇక్కడైతే నేను పాపకి కొంచెం కొంచెం ఆయిల్ యూజ్ చేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇది యాక్చువల్లీ డైరెక్ట్ ఫ్రై కాదండి. ముందు నేను దీన్ని కుక్ చేసి తర్వాత ఫ్రై చేస్తానన్నమాట. సో, ఇలా ఇక్కడ ఫ్రై చేశాను. తనకైతే ఇట్లా చిన్న చిన్న పీసెస్‌గా తీసి పెట్టేసి తను ఓన్‌గా తీసేసుకొని తింటుందనమాట. సో, నేనైతే తనకి ఇలా ప్లేట్‌లో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ అయితే మాదైతే కనుక ఇక్కడ నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కలిపెడుతున్నానండి. కొంతసేపు ఉంచిన తర్వాత నెక్స్ట్ నేను స్టవ్ మీద పెట్టేశాను. ముందుగా నేను ఆయిల్ యాడ్ చేయలేదు కదా! అంటే దీంట్లోనే నాన్ స్టిక్ ప్యాన్‌లోనే నేను కలిపేశాను కాబట్టి ఆయిల్ యాడ్ చేసి దీంట్లోనే పెట్టేశాను. లేదంటే ఆయిల్ కాగిన తర్వాత ఇవి యాడ్ చేసేదాన్ని. సో, ఇవైతే గనుక మంచిగా మిక్స్ చేసేస్తున్నాను ఆయిల్. తర్వాత ఇక్కడ నేను రసంకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక టమోటా అయితే నేను మిక్సీ చేశాను. అంటే గ్రైండ్ చేశాను. తర్వాత ఇక్కడ చింతపండు రసం అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాననమాట. సో, సరిపడా యాడ్ చేసుకుంటున్నాను చింతపండు రసం. మనం ఇందులో వాటర్ సరిపడా చూసుకోవాలండి. తర్వాత రసం పౌడర్ అనమాట. సో, రసం పౌడర్ కూడా సరిపడా అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ రసం పౌడర్ రెసిపీ లింక్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ ఇక్కడ చికెన్ నేను మూత పెట్టేసి ముందు కుక్ చేస్తున్నానండి. డైరెక్ట్ ఫ్రై చేయట్లేదు. సో, డైరెక్ట్ ఫ్రై చేస్తే మనకి పీస్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. కాబట్టి మా హస్బెండ్ అలా ఇష్టపడరు అనమాట. కాబట్టి నేను ఇలాగా
ముందుగా మూత పెట్టేసి కుక్ చేసి తర్వాత ఫ్రై చేస్తాను, బాగుంటుంది అలా కూడా. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే కొంచెం మనకి ఫ్రైలో కూడా కొంతమంది మెత్తగా ఉండాలనుకుంటారు, సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక నేను వాటర్ అంతా కూడా మొత్తం ఇది అవే ఎవాపరేట్ అయిపోయాయండి. సో తర్వాత నేను ఇందులో కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు, ఫ్రై చేస్తున్నాను కాబట్టి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇక నేను కొంచెం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. నేను అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ సపరేట్గా అయితే నేను ఏం యాడ్ చేయలేదండి. నేను రసం పెట్టాను కాబట్టి ఇది ఫ్రైలానే చేశాను అనమాట. యాక్చువల్ అయితే ముందు సెమీ గ్రేవీ లాగా చేద్దాం అనుకున్నాను, ఇంకా రసం పెడుతున్నాను కదా అని ఫ్రై చేసేసాను. సో ఇదైతే కనుక రెడీ అయిపోయిందండి చికెన్. అండ్ మాకు లంచ్లోకి అయితే ఇవాళ రసం అలాగే చికెన్ ఫ్రై. అండ్ రసం నేను పోపు ఎలా వేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. సో మనం ముందుగా అయితే అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా, టమోటాలోనే ఉప్పేసి నేను గ్రైండ్ చేసుకున్నానండి ఇందాక. అండ్ ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, తర్వాత ఎండుమిర్చి. అండ్ వెండుమిర్చి జస్ట్ పోపు కోసమేనండి. తర్వాత కొంచెం ఇంగు యాడ్ చేశాను, ఇంగు వేస్తే రసం టేస్ట్ చాలా బాగుంటుంది. సో తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర, నెక్స్ట్ కరివేపాకు ఈ రెండు మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది కూడా యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఆయిల్లో ఫ్రై చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఈ టమోటా అలాగే టామరిన్ జ్యూస్ని మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నాను. ఇది ఎక్కువగా మనం టామరిన్ అని కూడా చెప్పకూడదండి, అంటే చింతపండు చారు అనలేము, టమోటా చారు అనొచ్చు, ఎందుకంటే నేను టమోటా క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను కాబట్టి. సో తర్వాత అయితే రసం పెట్టేశాను. నెక్స్ట్ అయితే కనుక పాపకి నిన్న నా డ్రెస్ మెటీరియల్లో కొంచెం క్లాత్ మిగిలితే ఆ క్లాత్ తోటే ఇక్కడ నేను తనకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. అంబ్రెల్లా కటింగ్ మోడల్లో నేను చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. పాపకు వేసినా కూడా చాలా బాగుండిందండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అర్థం లేదు, ఇట్రా ఇట్రా అమ్మ, టీ పడిపోతాయి ఏంది అదా. వీడియో తీసుకో, అది నొక్కలేదు, ఆపేసిన. వీడియో తీసుకోవద్దు నేను. ఏమి ఎందుకు? నీ జుట్టేది లేదా? ఎవరికి ఇచ్చావు? నీ సాంగ్కి ఇచ్చిన. సాంగ్ పేరు ఏం పేరు? వాటి కూర్చుంటే నేను వీడియో షూట్ చేసుకుంటాను కదా, నేను వీడియో షూట్ చేసుకోవాలి కదా. నువ్వు నన్ను ఎందుకు రోజు వీడియో షూట్ చేసుకొని ఇవ్వట్లేదు? ఎప్పుడైనా వీడియో తీయాలంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనండి, వచ్చి నా మీద కూర్చోవడమో లేదా పక్కన కూర్చొని అరుస్తూ ఉండడమో చేస్తుంది. అప్పటికి ట్రై చేస్తున్నాను తను కొంచెం కామ్ అయితే చేయడానికి, బట్ ఒక్కోసారి ఇప్పుడు చూసారు కదా, అసలు వద్దని చెప్పేసి ఇంక పైన కూర్చుంది. ఇలా ఉంటే ఇంక వీడియో నేను ఏం షూట్ చేస్తాను చెప్పండి. సో మీరు అడుగుతున్నారు కదండి, ఎందుకక్క రెగ్యులర్గా వీడియోస్ చెయ్యట్లేదు, చెయ్యండి అని చెప్పేసి. ఇదన్నమాట సిచ్యువేషన్. సో నాకు అస్సలు కుదరట్లేదండి. తను అంటే నేను ఓన్లీ వంటలు చేస్తుంటే రెగ్యులర్గా చెయ్యొచ్చు బ్యాక్ క్యామ్తో పెట్టుకొని, బట్ నేను వంటలు ఒక్కటే కాదు కదా. సో వ్లాగ్స్ అంటే నేను డైరెక్ట్గా మీతో మాట్లాడాల్సి ఉంటుంది కొంత, అలాగే పాయింట్ వీడియోస్ తీయాలన్నా నేను మీతో మాట్లాడాలి. సో ఇలా ఉంటుందండి, ఎవ్రీడే ఇలానే ఉంటుంది. ఎప్పుడో ఒక 1 వీక్లో ఒక్కసారో ఏమో తను కామ్గా ఉంటుంది. అప్పుడు ఇవాళ మార్నింగ్ పెట్టాను కదండి నేను బేబీ కేర్ రొటీన్ అని చెప్పేసి. సో అట్లాంటి వీడియోస్ అప్పుడు కూడా మధ్యలో డిస్టర్బ్ చేసింది, మీరు ఆ వీడియోలో చూడొచ్చు. సో అలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. ఇదే రీజన్, పెద్దగా అంటే ఇంకో రీజన్స్ అయితే ఏం లేవు. ఏందన్నా అదా అదొద్దు. ఇప్పుడు కూడా చూసారు కదా, నేను ఇక్కడ తనకి అన్ని చూసుకున్నాను, తనకి నిద్రలేచింది, పాలిచ్చాను, అన్నీ అయిపోయాయి, అయినా కూడా విసిగిస్తుంది అనమాట. సో అందువల్ల నేను ఒక పాయింట్ మీద నేను వీడియో చేసేటప్పుడు తను మధ్యలో డిస్టర్బ్ చేసిందంటే ఒక్కోసారి అయితే ఇంకొక 1/2 అవర్ 1 అవర్ వరకు కూడా అలానే ఉంటుందండి. కాబట్టి మళ్ళీ నాకు ఆ ఇంట్రెస్ట్ పోతుంది అనమాట, నేను ఆ వీడియో షూట్ చేయాలనేది. సో అలా అయిపోతుంది, ఇదే రీజన్ అండి. ఓకే, ఇది వదిలేస్తే ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, నేను టీ కూడా తాగేశాను, అది కూడా తాగొద్దని గొడవ అనమాట.
చాలామంది నాది గోల్డ్వి బ్యాంగిల్స్ డిజైన్ అడిగారండి. ఆల్రెడీ నేను మీకు ఒకసారి చూపించినట్టున్నాను. బట్ నాకు రెగ్యులర్గా దీని మీద కామెంట్స్ వస్తున్నాయి ఎన్ని గ్రామ్స్ అని చెప్పేసి. సో మీకు దగ్గరగా పెట్టి చూపిస్తానండి బ్యాంగిల్ డిజైన్, మీరు చూడండి. సో నేను మీకు బ్యాక్ క్యామ్లో కూడా ఒకసారి షూట్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ సైడ్ యాడ్ చేస్తాను చూడండి. సో ఈ బ్యాంగిల్స్ అయితే డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి. మనకి ఇందులోకి సబ్బు పోదనమాట, చాలా ఈజీగా ఉంటుంది మనం యూజ్ చేసుకోవడానికి. నేనైతే 1.5 year నుంచి రెగ్యులర్గా వేసుకునే ఉన్నానండి ఈ బ్యాంగిల్స్ని. బట్ ఇప్పటికి నేను ఒక్కసారి కూడా క్లీన్ చేయలేదు. సో సోప్ వెళ్ళలేదు, మనకి మంచిగా షైనింగ్ అనే ఉన్నాయన్నమాట గాజులు అనేవి. సో ఇవి గ్రామ్స్ అడిగారండి. ఇది వచ్చేసి 24 క్యారెట్స్ అండి, 22 క్యారెట్స్ కాదు, ప్యూర్ గోల్డ్ అనమాట, కేడిఎం ఇది. సో కేడిఎం, అందుకే కొంచెం మనకి ఇది వంగుతున్నట్టు ఉంటుందన్నమాట. సో మీకు చూడొచ్చు, ఈ గాజు చూడొచ్చు, మీకు ఇది రౌండ్గా లేదు కదా, ఇక్కడ కొంచెం వంగుంది. సో నేను 22 క్యారెట్స్ చేయించుకోవాల్సి ఉంది, బట్ 24 చేయించుకున్నాను. సో మీరు గాజులు చేయించుకునేటప్పుడు 22 క్యారెట్స్ చేయించుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఇవి గ్రామ్స్ వచ్చేసి ఈచ్ బ్యాంగిల్ అడిగారండి. ఈచ్ బ్యాంగిల్ 16 గ్రామ్స్ అండి. సో నేను 16 గ్రామ్స్ అంటే 2 కలిపి 16 గ్రామ్స్ అనుకుంటున్నారు. సో అంటే 2 కలిపి కాదండి, ఒక్క బ్యాంగిల్ మాత్రమే 16 గ్రాములు అనమాట. అంటే 2 సవర్లు అంటారు మన నెల్లూరు సైడ్ అయితే. ఇంకా కొన్ని సైడ్స్ చెప్పాలంటే 1.5 తులం అనుకోవచ్చు. 16 గ్రాములు అండి, అందుకే నేను గ్రామ్స్లో చెప్తున్నాను. 16 గ్రామ్స్, ఈచ్ వన్ 16 అండి. మొత్తం టోటల్గా ఈ 2 కలిపి 32 గ్రామ్స్ అనమాట. సో నేను రెగ్యులర్గా వేసుకుంటాను కాబట్టి ఒక్కొక్కటి 16 గ్రామ్స్తో నేను చేపించుకున్నాను. లేదు మీరు డైలీ వేసుకోవడానికి అంటే వీటికి కొంచెం ఎక్కువే పడుతుందండి, 1.25లో కూడా మీకు వస్తుంది. 2.5 వరకు కూడా మీకు ఈ బ్యాంగిల్స్ వస్తాయి, కానీ కొంచెం సన్నగా వస్తాయండి. నావి కొంచెం లావుగా ఉంటాయి బ్యాంగిల్స్. సో ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి ఇది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లాగ్స్లో నేను మర్చిపోతున్నాను. ఇవాళ అయితే నేను కామెంట్స్ చాలా మంది పెట్టారు కదా, సో అవన్నీ చూసుకున్నానండి. ఇవాళ నేను బేబీది మార్నింగ్ యాక్చువల్లీ మీకు షేర్ చేశాను, దానికైతే మంచిగా రెస్పాన్స్ లేదండి. పాయింట్ వీడియోస్, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏమైనా చేసినప్పుడు కొంచెమైనా వ్యూ ఉంటేనే నాకు కూడా చేయాలనిపిస్తుంది. అది నన్ను త్రివేణి గారు అడిగారు కాబట్టి నేను అది చేశాను అనమాట. ఇంకా ఇట్లాగా కొన్ని వీడియోస్ అయితే నేను రాసుకొని ఉన్నాను ఎవరెవరు అడిగారు అని చెప్పేసి. సో నేను అవి మీకు ఫర్దర్ వీడియోస్లో ఒక్కొక్క వ్లాగ్లో ఒక్కొక్క టాపిక్ లాగైనా చెప్పేస్తాను మీకు, చిన్న చిన్న డౌట్స్ అయితే కనుక, ఓకేనా. సో ఇకైతే నేను ఒక 2 daysలో ఊరెళ్తున్నాను. మీకు అప్పుడు విలేజ్ బ్లాగ్స్ రావచ్చు, చెప్పలేను షూట్ చేస్తానో లేదో అనేది. షూట్ చేస్తే మాత్రం మీతో డెఫినెట్గా షేర్ చేస్తాను. సో ఈ వ్లాగ్ని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కొట్టేయండి, ఓకేనా. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.